వెల్కమ్ టు జస్ట్రీ ఎంటర్ప్రైజెస్. ఇదేంటంటే మనకు సెమీ కమర్షియల్ 100 LPH సెమీ కమర్షియల్ వాటర్ ప్లాంట్ ఇది. సో ఇది వచ్చేసి మనం ఇప్పుడు ప్రజెంట్ మండీలో ఇది మండీ హోటల్లో ఈ వాటర్ ప్యూరిఫైర్ అనేది మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నాము. సో ఇది ఇన్స్టాల్ చేసేది మీకు పిన్ టు పిన్ అంత క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాయి. ఇప్పుడు మీకు ఇన్స్టాల్ చేసేది కూడా మీకు చూపిస్తాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడు ఈ మెమ్బ్రెయిన్ హౌసింగ్స్ ఉన్నాయి కదా. సో దీంట్లో ఇప్పుడు మనకు మెమ్బ్రెయిన్ లేదు. సో ఇప్పుడు దీంట్లో మనము మెమ్బ్రెయిన్ అనేది ఇన్స్టాల్ చేసుకుందాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒరిక్స్ ఆక్వా కంపెనీకి సంబంధించిన ఇది 110 GPT మెమ్బ్రెయిన్ ఇది. సో ఈ మెమ్బ్రెయిన్ ఇప్పుడు మనము దీంట్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మనకి ఇప్పుడు ఇక్కడ క్యాప్ ఉంది కదా. సో ఈ క్యాప్ ఓపెన్ చేసుకుని సో మెమ్బ్రెయిన్ అనేది మనం ఇప్పుడు దీంట్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. దీంట్లో పెట్టేసి ప్రెస్ చేయాలి, గట్టిగా ప్రెస్ చేయాలి కొద్దిగా. సో పెట్టేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ క్యాప్ అనేది మనము పెట్టేసుకోవాలి. మళ్ళీ క్యాప్ సో ఇప్పుడు మనము ఈ డైవర్టెడ్ వాల్ని ఈ ట్యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాము. సో ఈ డైవర్టెడ్ వాల్ మనకు కనిపిస్తుంది కదా, ఇది 3x8 డైవర్టెడ్ వాల్ ఇది. సో నార్మల్ రెగ్యులర్ డొమెస్టిక్ కాదు, ఇది 3x8 కొద్దిగా మనకు పెద్దగా ఉంటుంది ఇది. సో ఇప్పుడు ఈ డైవర్టెడ్ వాల్కి నీట్గా టెఫ్లాన్ వేసుకుందాం. ఈ టెఫ్లాన్ అనేది లీక్ కాకుండా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలా. సో ఇప్పుడు టెఫ్లాన్ వేసుకున్నాం కదా. సో ఈ ట్యాప్ అనేది రిమూవ్ చేసి, సో ఈ ట్యాప్ ముందు ఇది ఈ డైవర్టెడ్ వాల్ పెట్టిన తర్వాత ఈ ట్యాప్ అనేది ఇక్కడ దీనికి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు అది ఈ పైన వాల్ ఆఫ్ చేసి మీకు ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత చూపిస్తాం. సైడ్ లేపు ఇంతే పట్టుకోవాలి. ఇంతే ఇప్పుడు తక్కువ ఉంటుంది, చిన్న పట్టుకో, స్కిట్ పట్టుకో. ఒక్క నిమిషం. సో ఇప్పుడు మనము డైవర్టెడ్ వాల్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాము. సో ఇప్పుడు దీంట్లో మనము ప్లాంట్కి అనేది కనెక్షన్, ఇప్పుడు పైప్ కనెక్షన్ అనేది ఇస్తాం. సో మీకు చూపిస్తా. సో దానికంటే ముందు మనము ఇక ప్రీ ఫిల్టర్స్ ఉన్నాయి కదా. సో ఈ ప్రీ ఫిల్టర్ కనెక్షన్ అనేది ఇప్పుడు ఇచ్చి చూపిస్తాం మీకు ఎట్లా పెట్టాలనేది. యాక్చువల్లీ కొత్తవి కావాలని తీసుకెళ్తాము. సో ఈ బౌల్లో ఈ పీపీ క్యాండిల్ ఉంది కదా, ఇది 20 ఇంచెస్ సిమ్ ఫిల్టర్ ఇది. ఈ క్యాండిల్ అనేది దీనిలో మిడిల్లో పెట్టేసుకోవాలి మనము. సో మిడిల్లో పెట్టేసుకున్న తర్వాత సో ఇక్కడ ఉంది కదా. సో ఇది మనకు ఫస్ట్ వాటర్ అనేది ఈ డైవర్టెడ్ వాల్ నుంచి మనకు డైరెక్ట్ వాటర్ అనేది ఇక్కడ ఇన్లెట్ వస్తుంది. సో మనకు ఫస్ట్ వాటర్ ఇక్కడ వస్తాయి కాబట్టి ఈ పీపీ క్యాండిల్ అనేది సో మనం తర్వాత దీన్ని స్పానర్తో టైట్ చేసుకుందాము. సో మనం ఫస్ట్ మనం పీపీ క్యాండిల్ వేసుకున్నాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది CTO ఇది. సో ఈ CTO అనేది మనము దీంట్లో ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నాము. సో మిడిల్లో పెట్టుకోవాలి. ఇది మిడిల్లో పెట్టుకున్న తర్వాత సో ఇది సెకండ్ ఫిల్టర్. ఇది
ఇది కార్బన్ అన్నట్టు ఇది. తర్వాత మనము స్పానర్ తోని ఫుల్ టైట్ అనేది తర్వాత చేసుకుందాము. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఇది థ్రెడ్డింగ్ పీపీ. ఇది ఇక్కడ ఉంది, ఇది మనకు థ్రెడ్డింగ్ అంటే మనకి చిన్న చిన్న డస్ట్ ఏమైనా ఉంటే ఈ థ్రెడ్డింగ్ అనేది మనకు ఆపుతున్నట్టు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి రైట్. మూడు పెట్టేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం స్పానర్తోనే అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి చలో ఫుల్ టైట్ అయిపోయినాయి ఇప్పుడు ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి మనము దీనికి కనెక్షన్ ఇచ్చేసుకున్నాము. సో దీన్ని మనము డైవర్టెడ్ వాళ్ళకి ఈ పైప్ పెట్టేసుకొని 3/8 పైప్ పెట్టేసుకొని మనకు ఎంత అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో అంత కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎంత సరిపోద్ది మనకు. సో ఇప్పుడు రైట్. సో ఇప్పుడు వచ్చి సో ఇప్పుడు నేను వచ్చేసి వాటర్ ఇక్కడ వెళ్తాయి కదా. సో ఫస్ట్ ఇది సెకండ్ ఈ ఫిల్టర్, థర్డ్ వచ్చి మనకు ఈ థ్రెడింగ్ పీపీ ఉంది కదా. సో దీని అవుట్లెట్ అన్నది తీసినప్పుడు సో దీన్ని మనము ఈ డైవర్టర్ వాళ్ళని ఇప్పుడు వాటర్ అనేది మనం ఆన్ చేసుకున్నాం. సో ఈ ఫిల్టర్స్ అన్ని ఫస్ట్ దీంట్లో కొత్త ఫిల్టర్స్ దీంట్లో ఎయిర్ లాక్ అవుతుంది. సో ఈ ఎయిర్ అనేది మనము రిమూవ్ చేయాలి. సో ఈ ఎయిర్ లాక్ తీయకపోతే ఏమవుతుందంటే వాటర్ అనేది ఎయిర్ లాక్ పట్టిపోయి వాటర్ అనేది ఆ పంప్కి కరెక్ట్ ప్రెషర్లో రావు. ఇప్పుడు మనము ఈ ప్రీ ఫిల్టర్స్ ఉన్నాయి కదా, ఈ 3 ప్రీ ఫిల్టర్స్ అనేది ఇప్పుడు కనెక్షన్ ఇచ్చినాము. సో చిన్న లీకేజ్ లేకుండా మనము దీని అనేది ఇన్స్టాల్ చేసుకున్నాము. ఇక్కడ చూసుకోవచ్చు మనము ఈ ఫస్ట్ వచ్చి పీపీ క్యాండిల్ ఉంది, పీపీ క్యాండిల్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీటీఓ ఇది, నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్డింగ్ పీపీ ఇది. సో ఈ 3 తర్వాత మనకు అవుట్లెట్ ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం పంప్కి కనెక్షన్ ఇచ్చుకున్న తర్వాత ఇంకో చూపిస్తాం. ఓకేనా. సో ఇప్పుడు ఈ ప్రీ ఫిల్టర్స్ అన్ని కనెక్షన్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు పంప్ ప్రెషర్ ఎట్లా ఉందన్నది ఇప్పుడు ఆన్ చేసి చూద్దాము. సో ఆన్ చేయి. సో మనకు పంపు ప్రెషర్ అయితే కనిపిస్తుంది కదా. ప్రెషర్ అయితే 300 GPT పంప్స్ ఇవి. సో ప్రెషర్ అయితే చాలా వస్తుంది, మంచిగానే వస్తుంది. సో మీరు చెప్పుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఈ వాటర్ ప్లాంట్ ఇన్స్టలేషన్ అనేది మొత్తం టోటల్గా కంప్లీట్ అయింది. ఎట్లా వచ్చిందనేది చూపిస్తా చూడండి. సో మనకి ఇంకా వచ్చేసి పంప్ మోటార్స్ పైన ఉన్నాయి కదా, పంప్ మోటార్స్ ఇవి SMPS, ఇవి ఈ 2 3 amps SMPSs. సో మనకి ఇట్లా వచ్చింది కదా
బ్లూ కలర్ వైర్ ఉంది కింద, అది వేస్ట్ వాటర్. డ్రింకింగ్ వాటర్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా, ఇది మనకు డ్రింకింగ్ వాటర్ ఇది. సో ఈ డ్రింకింగ్ వాటర్ అవుట్పుట్ ఎట్లా వచ్చినామంటే మనము, సో ఇక్కడ ఉంది కదా ఈ ట్యాంక్లో, ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఉంది కదా ఇది 500 లీటర్స్ స్టోరేజ్ ట్యాంక్ ఇది. సో దీని త్రూ డ్రింకింగ్ వాటర్ అనేది కింద కనెక్షన్ ఇచ్చేసుకున్నారు వీళ్ళు. సో మనం డ్రింకింగ్ వాటర్ దీనికి కనెక్షన్ ఇచ్చాము ఇక్కడ. ఇంకొకటి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చి మనకు ఫ్లోట్ స్విచ్ ఇది. సో ఇది ఏం చేస్తా అంటే, ఇప్పుడు మనకు ఇక్కడ ప్యూరిఫైయర్కి ఈ ప్లాంట్ ఉంది, ప్లాంట్కి ఇక్కడ నుంచి మనము పవర్ తీసుకున్నాం కదా. సో ఈ ఫ్లోట్ స్విచ్ వైర్ ఇది. సో ఈ ఫ్లోట్ స్విచ్ వైర్ ఏంటంటే, మనము ఇక్కడ ట్యాంక్ ఉంది, స్టోరేజ్ ట్యాంక్ పైన దీనికి కనెక్షన్ ఇచ్చాము ఇక్కడ ఉంది కదా. సో దీంట్లో మనకి కనెక్షన్ ఇచ్చాము. ఇక్కడ లోపల ఫ్లోట్ స్విచ్ ఉంది కదా, ఇక్కడ యాక్చువల్లీ చూపిస్తాను, ఇక్కడ ఫ్లోట్ స్విచ్ కనిపిస్తుంది కదా ఇది. సో ఈ ఫ్లోట్ స్విచ్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ చూపిస్తాడండి. ఇప్పుడు మిషన్ అనేది మనకు ఆన్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్. సో ఆన్లో ఉంది కదా. సో ఈ ఫ్లోట్ స్విచ్కి ఏం చేస్తామంటే, ఈ వాల్ ఉంటుంది ఇక్కడ ఒకటి, ఈ వాల్ ఉంది కదా, ఈ వాల్ మనకి జస్ట్ ఇట్లా వాటర్తో పైన లిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ మిషన్ కూడా ఆఫ్ అయిపోయింది చూడండి. సో ఈ ప్లాంట్ కూడా ఆఫ్ అయిపోతుంది అన్నట్టు. సో ఇది యాక్చువల్లీ ఈ స్టోరేజ్ ట్యాంక్ కూడా మనది కాదు, సో అంటే సార్ వాళ్ళదే. సో దానికోసం దీనికి కూడా మనము ఈ ఫ్లోట్ వాల్ అనేది ఇన్స్టాల్ చేసి ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అయ్యే విధంగా మనకు దీని కనెక్షన్ అనేది ఇచ్చినాము. ఓకేనా. సో ఇది మనం ఇన్స్టాల్ చేసిన ప్లాంట్ ఇది. సో డ్రింకింగ్ వాటర్ అనేది ఇక్కడ అనిపిస్తున్న ఈ ట్యాంక్లోకి ఇచ్చాము. సో ఈ ట్యాంక్ త్రూ మళ్ళీ కిందికి ఇక్కడ నుంచి డైరెక్ట్ కనెక్షన్, ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇట్లా కనెక్షన్ పోయేటట్టు కనెక్షన్ ఇచ్చుకున్నారు. సో ఇది ప్లాంట్, ఇది ఫుల్లీ ఆటోమేటెడ్. మనం సో దీనికి ఫ్లోట్ వాల్ కూడా ఇచ్చినాం కదా. సో ఫుల్లీ ఆటోమేటెడ్, ఈ ట్యాంక్ నిండగానే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. కొద్దిగా వాటర్ తీసేసుకున్న తర్వాత ఆటోమేటిక్ మళ్ళీ ఆన్ అయిపోతుంది అన్నట్టు మిషన్. సో వాటర్ ప్లాంట్ ఇన్స్టాలేషన్ అనేది ఇప్పుడు మొత్తం టోటల్ గా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది 100 LPH వాటర్ ప్లాంట్ కాబట్టి, సో ఇది మనకి ఇప్పుడు టెస్ట్ అనేది చేద్దాం. మనం గంటకి ఎన్ని లీటర్లు అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనేది టెస్ట్ చేద్దాం. సో దానికోసం నేను ఇప్పుడు ఇక్కడ 1 లీటర్ వాటర్ బాటిల్ కనిపిస్తుంది కదా. సో ఈ బాటిల్ తీసుకొచ్చిన, ఇది మనకు ఎన్ని సెకండ్స్ లో ఈ 1 లీటర్ బాటిల్ ఫిల్ అవుతుంది అనేది తెలిసిపోతే మనకు గంటకి అనేది ఎన్ని లీటర్లు ప్రొడ్యూస్ చేస్తుంది అనేది అర్థమైపోతుంది. సో ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇది లాక్ చేసి సో ఇక్కడ 5 minutes ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు కనిపిస్తుందా 5 minutes. సో ఇప్పుడు మేము 5 minutesకి బాటిల్ పెడతా చూడండి. ఆన్ చేసిన ఇక్కడ ఎన్ని సెకండ్స్ నిండుతుంది మనకి ఇప్పుడు అర్థం అయిపోతుంది. సో రైట్, ఎగ్జాక్ట్ 30 secondsలో, ఇంతకుముందు 5 minutes ఉంది కదా, ఇప్పుడు మనకి తగ్గుకుంటూ వచ్చేది 4 minutes 30 seconds దగ్గర ఇది స్టాప్ అయిపోయింది. ఓకేనా, కనిపించిందా? 4 minutes 30 seconds అంటే మనకి యాక్చువల్లీ 5 minutes ఉంది కదా. 30 secondsలో ఎగ్జాక్ట్లీ 1 లీటర్ బాటిల్ అనేది మనకు ఫిల్ అయింది. సో 30 secondsకి ఒక 1 లీటర్ అంటే పర్ మినిట్కి వచ్చేసి మనకి 2 లీటర్స్ బాటిల్ అనేది ఫిల్ అవుతుంది. మినిట్కి 2 లీటర్స్ అంటే మనకి పర్ అవర్కి వచ్చేసి 120 లీటర్స్ అనేది ఈ వాటర్ ప్లాంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్న అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. పర్ అవర్కి 120 లీటర్స్. కస్టమర్కి మేము ఎస్టిమేషన్ ఇచ్చింది మాత్రం పర్ అవర్కి 100 లీటర్స్ మాత్రమే ఎస్టిమేషన్ ఇచ్చాము. కానీ మనకి ఇప్పుడు ఈ అవుట్పుట్ మాత్రం పర్ అవర్కి 120 లీటర్స్ అనేది మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది డ్రింకింగ్ వాటర్ అవుట్పుట్ ఇది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి, ఇది వేస్ట్ వాటర్ అవుట్పుట్. ఇది వేస్ట్ వాటర్ ఇట్లా వస్తే మనకు డ్రింకింగ్ వాటర్ ఇంత వస్తుంది. రెండు, ఇది డ్రింకింగ్ వాటర్, ఇది వేస్ట్ వాటర్. సో అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంది. సో ఇలాంటి వాటర్ ప్లాంట్స్ ఎవరికైనా కావాలంటే పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయొచ్చు. సో మంచి ప్రైస్లో ఈ వాటర్ ప్లాంట్ అనేది మనం ఇన్స్టాల్ అనేది చేస్తున్నాము. ఇంకొకటి దీంట్లో ఇది యాక్చువల్లీ 100 LPH, ఇంకోటి మనము 50 LPH 25 LPH కూడా ఈ వాటర్ ప్లాంట్స్ అనేది మనం ఇన్స్టాల్ చేస్తాము. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.